వెల్కమ్ టు T1 అకాడమీ. T1 అకాడమీ క్లాసెస్లో భాగంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మీద మనం డిస్కస్ చేసుకుంటున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. మరి అందులో భాగంగా మనం ఆల్రెడీ యాన్షియంట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేసాం. మెడివల్ ఇండియాకి సంబంధించి కూడా అన్ని టాపిక్స్, సిలబస్లో ఉన్న టాపిక్స్ అన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు మోడర్న్ ఇండియాలో సిలబస్లో ఉన్న టాపిక్స్ మనం డిస్కస్ చేసుకుంటాం. అందులో భాగంగా ఈరోజు మన టాపిక్ సోషియో రిలీజియస్ మూమెంట్స్. మోడర్న్ ఇండియాలో ఉన్న సిలబస్ లో ఈ సోషియో రిలీజియస్ మూమెంట్స్ అనే దానికి వెళ్ళే ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయండి. అందుకే దీన్ని రెండు భాగాలుగా క్లాస్ చెప్పడం జరుగుతుంది. మీరు 3 నుంచి 5 మార్క్స్ రాబోయే టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఎగ్జామ్స్ లో ఈ సోషియో రిలీజియస్ మూమెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మోడర్న్ ఇండియాకి సంబంధించిన వరకు సోషియో రిలీజియస్ మూమెంట్స్ అలాగే క్యాస్ట్ మూమెంట్స్ అనే టాపిక్ చాలా 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 important. Okay, right. Now coming on to the first question. Who among the following was associated as secretary with Hindu female school, which later came to be known as Bethune Female School? ఈ బెతున్ ఫీమేల్ స్కూల్ అనేది విన్నారా? చాలా ఫేమస్ అండి. ఎందుకు? బెతున్ ఫీమేల్ స్కూల్ ఆర్ తర్వాత బెతున్ కాలేజ్ గా మారింది ఇది. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఉమెన్స్ కాలేజ్ ఇన్ ఇండియా. ఇది మన దేశంలో కట్టిన మొట్టమొదటి ఉమెన్స్ కాలేజ్, ఆడవాళ్ళ కోసం ప్రత్యేకంగా. ఇప్పుడు మనకు కోటిలో ఉమెన్స్ కాలేజ్ ఉంది కదా, ఎస్, ఇది కూడా అలాంటిదే. ఫస్ట్ ఉమెన్స్ కాలేజ్ ఇన్ ఇండియా. ఎప్పుడు కట్టారు మరి? 1849లో కట్టడం జరిగింది. మరి దీనికి సెక్రటరీగా ఎవరు పనిచేశారు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్: ఫస్ట్ బెతున్ ఫీమేల్ స్కూల్ ఆర్ బెతున్ కాలేజ్ ఎక్కడ? కలకత్తాలో. ఓకే, రైట్. ఆప్షన్స్: అననీ బెసెంట్, దేవేంద్రనాథ్ ఠాగూర్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, సరోజినీ నాయుడు. అననీ బెసెంట్ గారు 2 కాలేజీలు కట్టించారు. ఒకటేమో బనారస్ హిందూ స్కూల్, అంటే ఆమె ఫస్ట్ అది కట్టించినప్పుడు బెనారస్ లో ఆమె కట్టించడం జరిగింది. దాన్ని ఏమనేవాళ్ళు? బెనారస్ హిందూ స్కూల్ అనేవాళ్ళు. తర్వాత దాన్ని బెనారస్ హిందూ యూనివర్సిటీగా మార్చడం జరిగింది. ఇప్పుడు బిహెచ్యు ఉంది కదా వారణాసిలో, ఎస్, దట్ ఈస్ ద సేమ్ విత్ దిస్ అండి. ఓకే, అలాగే ఇంకొకటి ఈమె చిత్తూరు దగ్గర ఉన్న మదనపల్లిలో బెసెంట్ థియోసఫికల్స్ కాలేజ్ అని చెప్పి కట్టించింది. మరి 2 ఆమె కట్టించింది, వాటికే ఈమె వర్క్ చేసింది. కానీ ఈ బెతున్ ఫీమేల్ స్కూల్ కలకత్తాతోని ఈమెకు సంబంధం లేదండి. ఓకే, ఒకటేమో బెనారస్ హిందూ కాలేజ్, అది 1898లో కట్టించింది ఆమె. మరి ఇంకొకటేమో ఇక్కడ మన మదనపల్లి, చిత్తూరు జిల్లాలో ఉన్న మదనపల్లిలో బెసెంట్ థియోసఫికల్ కాలేజ్ ఇన్ 1959-16. ఓకే, దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు కూడా మన రాజారాం మోహన్ రాయ్ గారికి సంబంధించిన విషయాలు మనకు కనిపిస్తూ ఉంటారు. అంతేగాని ఎక్కడైనా బెతున్ ఫీమేల్ స్కూల్ కట్టినట్టు మనకు ఎక్కడ చెప్పబడలేదు. దేవేంద్రనాథ్ ఠాగూర్ బేసిక్ గా ఈ ఆది బ్రహ్మ సమాజ్ స్ప్లిట్ అయిన తర్వాత ఆది బ్రహ్మ సమాజ్ ఏర్పడుతుంది కదా, ఎస్, దాని ఫౌండర్ ఈయననే. అండ్ హీ ఈజ్ ఆల్సో ద ఫాదర్ ఆఫ్ అవర్ రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, మరి ఈయన ఎస్టాబ్లిష్ చేసిన ఆర్గనైజేషన్ ఏంటి దేవేంద్రనాథ్ ఠాగూర్ది? తత్వబోధిని సభ అని చెప్పి స్టార్ట్ చేశాడు. మరి ఆ తత్వబోధిని సభ వాళ్ళు తర్వాత కాలంలో తత్వబోధిని స్కూల్ అండ్ తత్వబోధిని పత్రిక అనే ఒక జర్నల్ ని కూడా వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సో 2 అయ్యాయి. ఇక మిగిలింది ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. 1849 పీరియడ్ లో సరోజినీ నాయుడు గారు అసలు లేని మీ టాపిక్ లోకి రారు ఇక్కడ. ఓకే, సో ఆన్సర్ ఏంటి? ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. మనకు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అనగానే ముఖ్యంగా ఆయన ఎక్కడ గుర్తుకొస్తాడు? విడోరీ మ్యారేజెస్ కోసం చేసిన ఆయన పోరాటమే కదా మనకు గుర్తుకొచ్చేది. మరి ఆయన పోరాటం వల్లనే విడో రీమ్యారేజెస్ యాక్ట్ ని 1856లో బ్రిటిష్ గవర్నమెంట్ అప్రూవ్ చేయడం జరిగింది. అప్పుడు మరి గవర్నర్ జనరల్ ఎవరు? డలౌసి. ఓకే, బేసికలీ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారు కలకత్తాలో ఒక సాంస్క్రిట్ కాలేజ్ లో ప్రొఫెసర్ గా పనిచేసేవాళ్ళు. హీ వాజ్ ఎ సాంస్క్రిట్ ప్రొఫెసర్. మరి ఈయన చాలా ఎఫర్ట్స్ బట్టి హిందూ విడో రీమ్యారేజెస్ యాక్ట్ 1856 పాస్ కావడానికి ఈయన చాలా ప్రయత్నించడం జరిగింది. అండ్ దిస్ మ్యాన్ హ్యాస్ పర్ఫార్మ్ ద ఫస్ట్ లీగల్ విడో రీమ్యారేజ్ ఇన్ ఇండియా. ఓకే, మరి ఇప్పుడు ఇక స్కూల్స్ కిందకి వచ్చేసరికి ఈయన విడో రీమ్యారేజ్ కోసం మాత్రమే కాకుండా ఉమెన్ ఎడ్యుకేషన్ కోసం కూడా చాలా పాటుపడడం జరిగింది. ఓకే, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ మన దేశంలో 35 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ని ఉమెన్స్ కోసం సపరేట్ గా స్థాపించడం జరిగింది. అందులో మొట్టమొదటిగా స్థాపించింది ఏది? ఇది బెతున్
ఫీమేల్ కాలేజ్ ఆర్ స్కూల్ ఇన్ 1849. మరి మళ్ళీ అలాగే స్టాట్స్ లో చదువుతాం కదా, ఇండియాస్ ఫస్ట్ గ్రాడ్యుయేట్ ఉమెన్ గ్రాడ్యుయేట్ అని ఏం పేరు? కదామిని గంగూలీ. పేరు గుర్తుందా? సౌరవ్ గంగూలీ కాదండి, కదామిని గంగూలీ. కదామిని, అందరికి గంగూలీ అంటే మన దగ్గర సౌరవ్ గంగూలీ తప్ప ఇంకో పేరు గుర్తుకు రాదు కదా. ఎస్, ఈమె కదామిని గంగూలీ. మరి ఆయన అంత ఫేమస్ సౌరవ్ గంగూలీ దాదా. కదామిని గంగూలీ. మరి షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ గ్రాడ్యుయేట్ ఆఫ్ ఇండియా కదా. ఆమె కూడా ఈ బెతూన్ ఫీమేల్ స్కూల్ ఆర్ బెతూన్ ఫీమేల్ కాలేజ్ నుంచే గ్రాడ్యుయేట్ కావడం జరిగింది. ఓకే, రైట్. మరి విడోరీ మ్యారేజెస్ కి సంబంధించి ఓన్లీ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారు మాత్రమే పోరాడారా? ఇంకెవరు లేరు అంత ఫేమస్ అంటే? ఉన్నారండి. మన లోక్ హితవాది అని పిలువబడే గోపాల్ హరిదేశ్ముఖ్, అలాగే డికే కార్వే. ఆయన ఫస్ట్ యూనివర్సిటీ పెట్టిండు కదా ఉమెన్స్ కోసం పూణేలా. ఎస్, ఆయన కూడా ఉమెన్స్ ఎడ్యుకేషన్ కోసం పోరాడడం జరిగింది. అలాగే ఆభిజ్ఞాన శాకుంతలం అని కాళిదాసు రాసిన బుక్ ఉంది కదా, దాని బెంగాలీలోకి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారు ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. సో ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ? ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఓకే, రైట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు, ఏది కరెక్టో చెప్పమంటాడు. యూపీఎస్సీ 2001 క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ ఆర్య సమాజ్ గురించి మాట్లాడుతున్నాడు. ఆర్య సమాజ్ వాజ్ ఫౌండెడ్ ఇన్ 1835 అంట. ఇది కరెక్ట్ స్టేట్మెంటా? కాదు కదా, 100% తప్పుడు స్టేట్మెంట్. ఎందుకు? ఇది అందరికీ తెలుసు కదా. ఆర్య సమాజ్ ఎప్పుడు స్టార్ట్ చేసిరు? ఆర్య సమాజ్ వాజ్ ఫౌండెడ్ ఇన్ 1875. ఎక్కడ? బాంబేలో. ఎవరు? మూలశంకర అనే వ్యక్తి. మూలశంకర అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ దయానంద సరస్వతి అంటే గుర్తుపడతారు కదా. ఎస్, ఆర్య సమాజ్ స్థాపించింది దయానంద సరస్వతి గారు. మరి ఫస్ట్ బాంబేలో స్టార్ట్ చేసిండు, తర్వాత అక్కడ నుంచి హెడ్ క్వార్టర్ ని లాహోర్ కి షిఫ్ట్ చేయడం జరిగింది. సో లాహోర్ కి షిఫ్ట్ చేసిన తర్వాత ఆర్య సమాజ్ కార్యక్రమాలు అనేది బాగా పెరిగాయి. ఫైనలీ ఎట్ ప్రెసెంట్ ఇట్స్ హెడ్ క్వార్టర్ ఇస్ ఇన్ అజ్మీర్. ఇప్పుడు అజ్మీర్ లో ఉంది. అలాగే ఈ ఆర్య సమాజ్ వాళ్ళ మోటో కూడా ఇంపార్టెంట్ అండి. వీళ్ళ మోటో ఏంటంటే మేక్ ద వరల్డ్ నోబుల్. మేక్ ద వరల్డ్ నోబుల్. ఓకే, బేసికలీ దయానంద సరస్వతి గారు గుజరాత్ కి సంబంధించిన బ్రాహ్మణ్ అండి. ఈయన కూడా బుద్ధుడిలాగా ఒక ఆస్కెటిక్ గా దేశయాత్ర చేయడం జరిగింది. అసలు అంటే దేనికోసం అంటే హీ వాండర్డ్ యాజ్ అన్ ఆస్కెటిక్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్ ఫర్ 15 years. మరి బేసిక్ గా ఆయన దేనికి అగేన్స్ట్ గా పోరాటం చేశాడు? బేసిక్ గా దయానంద సరస్వతి వాంటెడ్ టు ఎలిమినేట్ అన్టచబిలిటీ. ఈయన అన్టచబిలిటీ అనే దాన్ని ఎలిమినేట్ చేయాలనుకున్నాడు హిందూయిజం లో నుంచి. అలాగే మొత్తం క్యాస్ట్ సిస్టమ్ ని ఎరాడికేట్ చేసి హిందూయిజం మొత్తాన్ని ప్యూరిఫై చేయాలి. పాత వేదిక్ టైంలో ఉన్న రిగ్వేదిక్ పీరియడ్ లో ఉన్న హిందూయిజం లాగా దీన్ని మళ్ళీ మార్చాలి అని చెప్పి ఈయన అనుకోవడం జరిగింది. ఇప్పుడున్న క్యాస్ట్ సిస్టమ్ ప్లేస్ లో చాతుర్వర్ణ టైంలో ఉన్న సిస్టమ్ ని మళ్ళీ హిందూయిజం లోకి తీసుకురావడం కోసము ఈయన పోరాడడం జరిగింది. అలాగే ఈయన పాలిథియిజం అంటే ఎక్కువ మంది దేవుళ్ళని వర్షిప్ చేయడం ఉంటది కదా. ఎస్, ఐడియా ఆఫ్ వర్షిపింగ్ మోర్ దాన్ వన్ గాడ్, దట్ ఈస్ కాల్డ్ పాలిథియిజం. మరి ఆయన హిందూయిజం లో ఉన్న పాలిథియిజం ని కానీ, ఐడియల్ వర్షిప్ ని కానీ, అన్టచబిలిటీని కానీ వీటన్నిటిని ఈయన తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. ఈయన చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నంబర్ ఆఫ్ టైమ్స్ ఈయనకు సంబంధించిన విషయాల మీద క్వశ్చన్స్ వచ్చాయి. అందుకే ఇక్కడ ఆయనకు సంబంధించిన ఇంకా ఎక్స్ట్రా విషయాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, మరి ఈయన ఏం చెప్పిండంటే హిందూయిజం ఈజ్ ద గ్రేటెస్ట్ రిలీజియన్, కాకపోతే కొంచెం సెల్ఫిష్ అండ్ ఇగ్నోరెంట్ ప్రీస్ట్స్ ఇందులో రిచువల్స్ ని సూపర్స్టిషన్స్ ని కలిపి దీన్ని ఖరాబ్ చేశారు అని చెప్పి దయానంద సరస్వతి అభిప్రాయపడడం జరిగింది. ఓకే, ఇందాక నేను చెప్పినట్టుగా వేదాస్ గురించి చెప్పాడన్నాను కదా, దాని మీద ఇచ్చిన స్టేట్మెంట్స్ ఉంటుంది. గో బ్యాక్ టు వేదాస్, ఈ స్టేట్మెంట్ మీద చాలా సార్లు క్వశ్చన్ వచ్చింది. గో బ్యాక్ టు వేదాస్ అని చెప్పి పిలుపునిచ్చింది ఎవరు అని చెప్పి దయానంద సరస్వతి. ఓకే, అలాగే ఇది ఇంకో స్టేట్మెంట్ ఉంటుంది. ఏంటది? గుడ్ గవర్నెన్స్ ఈజ్ నాట్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ సెల్ఫ్ గవర్నెన్స్. ఓకే, ఈ స్టేట్మెంట్ మీద కూడా ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఇచ్చారు. గుడ్ గవర్నెన్స్ ఈజ్ నాట్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ సెల్ఫ్ గవర్నెన్స్ అన్నది ఎవరు? దయానంద సరస్వతి. ఓకే, అలాగే he said that
ఎవ్రీ హిందూ మస్ట్ గివ్ ఇంపార్టెన్స్ టు స్వధర్మ, స్వభాష అండ్ స్వరాజ్. ఓకే, స్వధర్మ, స్వభాష అండ్ స్వరాజ్ అంటే ఫారెన్ రిలీజియన్స్ ని రిజెక్ట్ చేయాలి, ఫారెన్ లాంగ్వేజెస్ ని రిజెక్ట్ చేయాలి, అలాగే ఫారెన్ రూల్ ని రిజెక్ట్ చేయాలి అని చెప్పి ఈయన పిలుపునివ్వడం జరిగింది. మరి ఈయన టైంలో కొన్ని కాంట్రవర్షియల్ ఇష్యూస్ కూడా జరిగాయి. ఏంటంటే కౌ ప్రొటెక్షన్ మూవ్మెంట్ అని చెప్పి, శుద్ధి అని చెప్పి ఈయన స్టార్ట్ చేసిండు. కాకపోతే అవి గొడవలకు దారి తీసినాయి, అందువల్లనే కాంట్రవర్షియల్ అండి. గొడవలకు దారి తీయడం వల్ల కాంట్రవర్షియల్ అని చెప్పి అంటారు. కౌ ప్రొటెక్షన్ మూవ్మెంట్ మరియు శుద్ధి మూవ్మెంట్ తర్వాత కాలంలో గొడవలకు దారి తీసినాయి. ఓకే, సో ఇవన్నీ ఈయనకు సంబంధించిన విషయాలు ఇంపార్టెంట్. అలాగే ఈయన రాసిన పత్రికలు, అలాగే ఈయన పబ్లిష్ చేసిన బుక్స్ లైక్ సత్యార్థ ప్రకాశిక, వెరీ వెరీ ఇంపార్టెంట్. హిందీలో వేద భాష్య, సాంస్క్రిట్ లో రాశాడు, వేద భాష్య భూమిక, ఈ మూడు కూడా వెరీ 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 ఇంపార్టెంట్ అండి. మరి ఈయన చనిపోయిన తర్వాత ఆర్య సమాజ్ స్ప్లిట్ అయింది. ఆది బ్రహ్మ సమాజ్ అని, బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఇట్లా సారీ ఆర్య సమాజ్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఎస్, ఆర్య సమాజ్ స్ప్లిట్ అయింది. గురుకుల ఆర్య సమాజ్ అని చెప్పి, కాలిగేట్ ఆర్య సమాజ్ అని చెప్పి డిఫరెంట్ బ్రాంచెస్ ఇందులో ఫామ్ కావడం జరిగింది. ఓకే, సో మన ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టా? తప్పుడు స్టేట్మెంట్. సెకండ్, లాలా లజపత్ రాయ్ అపోజ్ ద అపీల్ ఆఫ్ ఆర్య సమాజ్ టు ద అథారిటీ ఆఫ్ వేదాస్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఇట్ సోషల్ రిఫార్మ్ ప్రోగ్రామ్. తప్పండి. లాలా లజపత్ రాయ్ ఈయన కూడా ఆర్య సమాజ్ కి సంబంధించిన వ్యక్తి, ఆర్య సమాజ్ లో ఉన్న వ్యక్తి. మరి ఈయన ఏ రోజు కూడా ఆర్య సమాజ్ ని అపోజ్ చేయలేదు. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా తప్పు. థర్డ్ స్టేట్మెంట్, అండర్ కేశవ్ చంద్రసేన్ ద బ్రహ్మో సమాజ్ క్యాంపెయిన్ ఫర్ ఉమెన్స్ ఎడ్యుకేషన్. కరెక్టేనా? ఎస్, ఇది కరెక్ట్ అండి. మరి మనకు కేశవ్ చంద్రసేన్ అసలు పేరు ఎక్కడ వస్తుంది? బ్రహ్మ సమాజ్ స్ప్లిట్ ఉంటది కదా, ఫస్ట్ స్ప్లిట్ 1866. అక్కడ ఆది బ్రహ్మ సమాజ్ అని, బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా అని చెప్పి డివైడ్ అవుతాయి కదా. ఎస్, ఆ బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియాని స్టార్ట్ చేసింది మన కేశవ్ చంద్ర సేన్ గారే. మరి ఈయన టైంలో ఉమెన్స్ ఎడ్యుకేషన్ ఇంక్రీజ్ చేయడం కోసము ఈయన కూడా క్యాంపెయినింగ్ పాటుపడడం జరిగింది. ఈయన ఇంకొక విషయంలో ఎక్కడ ఫేమస్ అంటే, ఈయన తన బ్రహ్మో మ్యారేజ్ యాక్ట్ అని చెప్పి చట్టం తీసుకోవడానికి ప్రయత్నించిండు 1872లో. బ్రిటిష్ వాళ్ళని ఒప్పించి తీసుకొచ్చిండు. అంటే ఏజ్ లిమిట్ అదంతా కాన్సెప్ట్ పెట్టిస్తాడు. కాకపోతే ఆయన మైనర్ డాటర్కే రాజా ఆఫ్ కూచ్ బిహార్ రాజు కొడుక్కి ఈయన మైనర్ కూతురు నుంచి పెళ్లి చేయడంతో అక్కడ మీరు చెప్పేది మీరే పాటిస్తలేరు అని చెప్పి ఆయన నుంచి స్ప్లిట్ అయిపోయి సదరణ బ్రహ్మ సమాజ్ అని చెప్పి కొత్తగా ఒక ఆర్గనైజేషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్, వినోబా భావే ఫౌండెడ్ ద సర్వోదయ సమాజ్ టు వర్క్ అమాంగ్ రెఫ్యూజీస్. కరెక్టా? ఎస్, ఇది కరెక్ట్ అండి. వినోబా భావే గారే ఈ సర్వోదయ సమాజ్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. బట్ దేనికోసము? బేసిక్ రీజన్స్ ఏంటంటో తెలుసా? టు ఇంక్రీజ్ ద లివింగ్ స్టాండర్డ్ ఆఫ్ ఇండియన్స్. ఒకటి, టు ప్రమోట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ మహాత్మా గాంధీ. ఈయన మహాత్మా గాంధీకి ప్రియ శిష్యుడు అండి వినోబా భావే. అలాగే అండ్ వర్క్ అమాంగ్ రెఫ్యూజీస్. ఈ మూడు ఈ సర్వోదయ సమాజ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశాలు. మరి ఈ స్టేట్మెంట్ కరెక్టే కదా? ఎస్. సో ఆన్సర్ ఏమవుతుంది? 3 and 4 ఇక్కడ కరెక్ట్ ఉందో అది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2001లో అడిగిరు క్వశ్చన్. అప్పుడు ఏదో క్వశ్చన్ పేపర్ లో 1-2 ఇసుంటి క్వశ్చన్లు కనిపిస్తున్నాయి, ఇప్పుడు సగం కానీ ఎక్కువ ఇవే కనిపిస్తున్నాయి. సో బాగా చూసుకోవాలి ఇసుంటి, అందుకే ఎక్స్ప్లెయిన్ చేశాను అంత డీటెయిల్డ్ గా. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కేటగిరీ ఆఫ్ పాపులేషన్ వేర్ ప్రైమర్లీ అట్రాక్టెడ్ బై రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ ఆఫ్ ద 19th century? 19వ సెంచరీలో జరిగిన సోషియో రిలీజియస్ మూవ్మెంట్స్ కి ఆర్ సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ కి అట్రాక్ట్ ఎవరయ్యారు అని చెప్పి అడుగుతున్నాడు. ఏ కేటగిరీ ఆఫ్ పాపులేషన్? కింద 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు. మరి 4లో ఎవరు? ఇంటెలెక్చువల్సా, పూర్ ఆర్డినరీ క్లాసా, అర్బన్ అప్పర్ క్యాస్టా, లిబరల్ ప్రిన్సా? సో బేసిక్ గా ఈ రిఫార్మ్ మూమెంట్స్ హిందూయిజం అనే కాదు, అన్ని మతాల్లో కూడా సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ జరిగినాయి. వీటికి బేసిక్ గా అట్రాక్ట్ అయిన వాళ్ళు ఎవరంటే మిడిల్ క్లాస్ ఎడ్యుకేటెడ్ ఇండియన్స్ ఆర్ ఇంటెలెక్చువల్స్. రాజారాం మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, ఇట్లా వీళ్ళందరూ. ఓకే, వీళ్ళు చేసిన విషయాలు ముఖ్యంగా సిటీస్ లో, అంటే సతీ అబాలిషన్ కానివ్వండి, విడో రీమ్యారేజెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా
సిటీస్ లో అప్పర్ క్యాస్ట్స్ కి ఇంటెలెక్చువల్స్ కమ్యూనిటీలో చాలా ఆదరణ పొందాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా మార్చాయి. కాకపోతే మాసెస్కి వచ్చేసరికి ఈ వీళ్ళ ఎఫెక్ట్ అనేది అక్కడ వరకు పడలేదండి. దీస్ పీపుల్ అంటే ది సోషో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ ఎఫెక్ట్స్ వాజ్ జస్ట్ లిమిటెడ్ టు ద అర్బన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ నెవర్ రీచ్ టు ద మాసెస్ ఆర్ ద పూర్ పీపుల్. ఓకే, సో మరి ఇది తప్పుడు స్టేట్మెంట్ అవుతుంది కదా. ఎస్, అర్బన్ అప్పర్ క్యాస్ట్ కరెక్టే, లిబరల్ ప్రిన్సెస్ కరెక్టే. కొందరు లిబరల్ ప్రిన్సెస్ ఇలాంటి వాటికి సమ్మతం ఇవ్వడం ఎప్పుడు ఉండేదే కదా. ఎస్, మరి మన ఆన్సర్ ఏమవుతుంది? 1, 3 and 4. 1, 3 and 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పేద జనాల దాకా ఏ రోజు కూడా ఈ మూమెంట్ అనేది వెళ్ళలేదండి. ఓకే, now coming on to the next question. Consider the following statements. Assertion reasoning type. Socio-religious movement of the 19th century resulted in the modernization of India. కరెక్టే. ఎట్లా కరెక్ట్? ఫస్ట్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ వచ్చింది, ఈ సతీ విడోరీ మ్యారేజెస్ ఇవన్నిటిని జనాలు తప్పుపట్టడం స్టార్ట్ చేశారు, అంటే మోడర్నైజేషన్ దిక్కుగా కదులుతున్నట్టే కదా. ఎస్, మన అసర్షన్ కరెక్టే. సెకండ్ రీజన్, rationalism, scientific temper and other such ideas which are the basis of modernization were at the core of socio-religious movements. Yes, ఇది కూడా కరెక్టే. రేషనాలిటీ, సైంటిఫిక్ పర్స్పెక్టివ్ అనేది ఈ మూమెంట్స్ లో బాగా ఇంక్రీజ్ కావడం జరిగింది. సో ఇది కూడా కరెక్టే. మరి ఇది ఈ ఆలోచనల వల్లనే కదా ఇది జరిగింది. ఎస్, సో మన ఆన్సర్ ఏమవుతుంది మనకు? బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. Okay, right. Now coming on to the next question. Which of the following class has been influenced by the Western civilization? Firstly, options చూడండి. Noble landlords, new rich merchant, educated Hindu middle class, educated Muslims. ఇందాక ఏం చెప్పారు? బేసిక్ గా ఎడ్యుకేటెడ్ హిందూ మిడిల్ క్లాస్ వేర్ ప్రైమర్లీ అఫెక్టెడ్ బై ద వెస్టర్న్ కల్చర్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. ఎస్, బేసిక్ గా ద న్యూ వెస్టర్న్ ఎడ్యుకేటెడ్ క్లాస్, రాజారాం మోహన్ రాయ్ కానివ్వండి, అక్కడ పెట్టిన తర్వాత స్కూల్స్ అందులో చదువుకున్న వాళ్ళు, దేవేంద్రనాథ్ ఠాగూర్, ఇట్లా వీళ్ళందరూ ఉన్నారు కదా. ఎస్, దే వేర్ హైలీ అఫెక్టెడ్ బై వెస్టర్న్ కాన్సెప్ట్ ఆఫ్ రేషనలిజం, సైంటిసిజం అండ్ హ్యూమనిజం. ఓకే, వీటికి వాళ్ళు అఫెక్ట్ అయ్యి వాళ్ళ ఆలోచనల్ని ఈ వెస్టర్న్ సివిలైజేషన్ యొక్క ఆలోచన విధానం అనేది వీళ్ళ ఆలోచనల్ని మార్చడం జరిగింది. ఓకే, ద రిఫార్మర్స్ ఇన్ ఇండియన్ సొసైటీ అండ్ రిలీజియన్ సాట్ టు ఇంప్రూవ్ ద సొసైటీ అండ్ హిందూ రిలీజియన్ ఇన్స్పైర్డ్ బై ద ఎన్లైట్మెంట్ విచ్ వాస్ గివెన్ బై ద వెస్టర్న్ సివిలైజేషన్ అండ్ దే డినైడ్ ద సూపర్స్టిషియన్స్. మన హిందూ మతంలో ఉన్న సూపర్స్టిషియస్ ని, అలాగే విగ్రహారాధాన్ని, వీటిని వీళ్ళు వ్యతిరేకించడం స్టార్ట్ చేశారు. సో బేసిక్ గా ఇది ఎడ్యుకేటెడ్ హిందూ మిడిల్ క్లాస్ నుంచే ఇది స్టార్ట్ అయింది. అది కూడా మేజర్ గా బెంగాల్, మహారాష్ట్ర, కొద్దిగా తమిళనాడు ఇలాంటి ప్రాంతాల్లోనే స్టార్ట్ అయిందండి. ఓకే, రైట్. ఆన్సర్ ఇస్ సి. Now coming on to the next question. Who among the following great man is called the father of Indian Renaissance? Father of Indian Renaissance అని చెప్పి ఎవరిని అంటారు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్: ఏ వివేకానంద, అంటే మన స్వామి వివేకానంద గారు, రాజారాం మోహన్ రాయ్, రవీంద్రనాథ్ ఠాగూర్, దయానంద సరస్వతి. ఫాదర్ ఆఫ్ ఇండియన్ రినైసెన్స్ అని చెప్పి ఎవరిని పిలుస్తాము? రాజారాం మోహన్ రాయ్. రాజారాం మోహన్ రాయ్ ఈయనని ఫాదర్ ఆఫ్ ఇండియన్ రినైసెన్స్ అని, ఫస్ట్ మోడర్న్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని, ఓకే, అలాగే మన ప్రాఫిట్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం అని, అలాగే ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని, ఫాదర్ ఆఫ్ ఇండియన్ రిఫార్మ్ మూవ్మెంట్ అని, అండ్ దిస్ మ్యాన్ ఇస్ ద బ్రిడ్జ్ బిట్వీన్ పాస్ట్ అండ్ ద ఫ్యూచర్ అని చెప్పి ఇలా డిఫరెంట్ పేర్లతో ఈయనని పిలుస్తూ ఉంటారు. కానీ అందులో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంది? ఫాదర్ ఆఫ్ ఇండియన్ రినైసెన్స్ ఒకటి, ఫాదర్ ఆఫ్ ఇండియన్ రిఫార్మ్ మూవ్మెంట్ ఒకటి, అలాగే ప్రాఫిట్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం. ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అండి. రాజారాం మోహన్ రాయ్. మరి రాజారాం మోహన్ రాయ్ గారి గురించి మనకి ఎంత తెలుసో చూద్దామా? ఎస్, ఆన్సర్ రాజారాం మోహన్ రాయ్. బేసిక్ థింగ్స్ రాజారాం మోహన్ రాయ్ గురించి మాట్లాడుకోవాలి కదా. ఎస్, ఈ బ్రహ్మ సమాజ్ ఉంది కదా, ఇండియాలో ఫస్ట్ సోషో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ స్టార్ట్ అయిన అంటాం కదా. ఎస్, దాన్ని స్టార్ట్ చేసింది రాజారాం మోహన్ రాయ్. అందువల్లనే ఫాదర్ ఆఫ్ ఇండియన్ రిఫార్మ్ మూవ్మెంట్స్ అని చెప్పి పిలుస్తా
ఉంటారు. బేసికలీ ఈయన ఆర్థడాక్స్ బెంగాలీ బ్రాహ్మణ్ ఫ్యామిలీలో పుట్టిండు. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో క్లర్క్ గా 10 years పాటు వర్క్ కూడా చేయడం జరిగింది. క్లర్క్ గా పని చేసి అప్పటి వరకు నార్మల్ గానే ఉంటుండే. ఎప్పుడైతే వీళ్ళ అన్న చనిపోయిన తర్వాత వీళ్ళ వదినతోని సతీ పర్ఫామ్ చేపిస్తారో అప్పుడు ఈయన డీప్ గా హట్ అయ్యి ఆ సతీ అనే సిస్టమ్ కి వ్యతిరేకంగా పోరాడాలి, దాన్ని అంతం చేయాలి అని చెప్పి ఈయన ప్రతిన ఓడడం జరిగింది. ఓకే రైట్. మరి దానికోసము 1815లో ఫస్ట్ ఆత్మీయ సభ అనే ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిండు. అది కొన్ని సంవత్సరాల తర్వాత ఫంక్షనింగ్ ఆగిపోయినది. దాని తర్వాత 1828లో బ్రహ్మ సభ స్టార్ట్ చేసిండు. అదే 1829లో బ్రహ్మ సమాజ్ గా ట్రాన్స్ఫర్ అయింది. ఓకే మరి ఆ 1829 వచ్చేసరికి ఈయన పెట్టిన ప్రెజర్ గాను విలియం బెంటిక్ సతీని అబాలిష్ చేయడం జరిగింది. అండ్ దిస్ మ్యాన్ రాజారాం మోహన్ రాయ్ వాజ్ అ సివియర్ క్రిటిక్ ఆఫ్ పాలిథియిజం. పాలిథియిజం అంటే ఏంటంటే నేను చెప్పాను, వర్షిపింగ్ ఆఫ్ మోర్ దాన్ వన్ గాడ్. పాలిథియిజం ని కానీ ఇమేజ్ వర్షిప్ ని కానీ ఈయన ఎప్పుడు వ్యతిరేకించేవాడు. అలా అని హిందూయిజం నే వ్యతిరేకించడం, మొత్తం వెస్టర్న్ ఎడ్యుకేషన్ వెస్టర్నే కరెక్ట్, ఇండియా ఏం లేదా అన్నాడా, హిందూయిజం ఏమీ లేదన్నాడంటే అట్లే రోజు అనలేదండి. మన దాంట్లో మిస్టేక్స్ ఉన్నాయి, దాన్ని మనము మంచి చేసుకుందామని చెప్పి క్లియర్ చేసుకుందామని చెప్పి ఈయన అనేవాడు. ఓకే మరి ఈయన స్టార్ట్ చేసిన పత్రికలు ఉన్నాయి, అవి ఇంపార్టెంట్ మనకు. సంవాద కౌముది అని చెప్పి బెంగాలీ జర్నల్ స్టార్ట్ చేసిండు. అలాగే మిరాతుల్ అక్బర్, బంగదూత, ఇవి ఇంపార్టెంట్. అలాగే మొన్న థర్డ్ గ్రూప్ 1 లో వచ్చిన క్వశ్చన్, వేదాంత కాలేజ్ ని ఈయన స్టార్ట్ చేయడం జరిగింది. హీ స్టార్టెడ్ వేదాంత కాలేజ్ ఇన్ 1825 ఎట్ కల్కత్తా. ఎందుకోసము? టు ప్రమోట్ వెస్టర్న్ ఎడ్యుకేషన్. అలాగే హిందూ కాలేజ్ అనే దాన్ని స్కాటిష్ మిషనరీ అయిన డేవిడ్ హేర్ తో కలిపి ఈయన స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే మరి ఈయన బుక్స్, రాజారాం మోహన్ రాయ్ రాసిన బుక్స్ కూడా ఇంపార్టెంట్ అండి. బేసిక్ గా ఈయన రాసిన బుక్ ఏంటంటే తుఫాతుల్ ముహావుద్దీన్, అంటే గిఫ్ట్ టు మోనోథియిస్ట్ అని. ఈ బుక్ మీద చాలాసార్లు ఎగ్జామ్లు అడిగారు. అలాగే క్రిస్టియానిటీ మీద ది ప్రెసెప్ట్స్ ఆఫ్ జీసస్ అని, ది గైడ్ టు పీస్ అండ్ హ్యాపీనెస్ అని చెప్పి 2 పుస్తకాలని కూడా ఈయన రాయడం జరిగింది. ఓకే రైట్. సో మరి మన ఆన్సర్ రాజారాం మోహన్ రాయ్. ఓకే రైట్. ఈయనకు రాజా అన్న బిరుదునిచ్చింది ఎవరు? అక్బర్ II. మన నార్మల్ అక్బర్ కాదండి, అక్బర్ II. ఓకే రైట్. సో ఆన్సర్ ఈస్ అక్బర్ II. ఈయన సమాధి ఇంగ్లాండ్ లోని బ్రిస్టల్ లో ఉంది. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ సొసైటీ ఫౌండెడ్ బై రాజారాం మోహన్ రాయ్ వాస్. ఇందాక క్లాస్ లో ఇప్పుడు అర్థమైంది ఎందుకు అంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎస్, ఇక్కడ మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆన్సర్ ఏంటి? ఆత్మీయ సభ, 1815. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, యూపీఎస్సీ 2016 లో అడిగిన క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ అని చెప్పి 3 స్టేట్మెంట్లు ఇచ్చాడు. మరి ఇందులో కేశవ్ చంద్ర సేన్ వేటితో అసోసియేట్ అయి ఉన్నాడు అని చెప్పి అడుగుతున్నాడు. సో చూద్దాం. కల్కత్తా యూనిటేరియన్ కమిటీ. సెకండ్, టాబర్నకల్ ఆఫ్ న్యూ డిస్పెన్సేషన్. 3, ఇండియన్ రిఫార్మ్స్ అసోసియేషన్. కేశవ్ చంద్ర సేన్, ఇందాక మాట్లాడుకున్నాం కదా కేశవ్ చంద్ర సేన్ గురించి. ఎక్కడ మాట్లాడారండి గుర్తుందా? ఆర్య సమాజ్ దగ్గర వచ్చిండా, బ్రహ్మ సమాజ్ దగ్గర వచ్చిండా? బ్రహ్మ సమాజ్ దగ్గరనే కదా కేశవ్ చంద్ర సేన్. మరి బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ ఈయననే అని చెప్పారు కదా. మరి ఆయన దాంతో పాటు ఏం చెప్పారు అక్కడ? ఆయన సంగత్ సభాని, ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్ అని 2 ఏర్పాటు చేసేయడానికి కూడా చెప్పాను కదా. ఎస్, మరి ఇక్కడ ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్ ఒకటి ఉంది కదా. ఎస్, మరి మన థర్డ్ స్టేట్మెంట్ కరెక్టే. అలాగే ఈయన ఈ టాబర్నాకల్ ఆఫ్ న్యూ డిస్పెన్సేషన్ అనే ఆర్గనైజేషన్ కూడా ఆయన ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ కల్కత్తా యూనిటేరియన్ కమిటీ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది రాజారాం మోహన్ రాయ్ అంటే చాలా సంవత్సరాల ముందు. కేశవ్ చంద్ర సేన్ కన్నా చాలా ముందు వాడు కదా. ఎస్, రాజారాం మోహన్ రాయ్. ద్వారకనాథ్ ఠాగూర్ అండ్ విలియం యాడమ్ అనే 3 కలిపి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఈ టాబర్నకల్ ఆఫ్ న్యూ డిస్పెన్సేషన్ అనేది ఒక టెంపుల్ అండి. మరి దీన్ని కేశవ్ చంద్ర సేన్ స్థాపించడం జరిగింది. ఓకే, అలాగే ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్ 1870లో
కేశవ్ చంద్రసేనే స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సో మరి మన ఆన్సర్ ఏమవుతుంది? 2 and 3 ఇస్ ద రైట్ ఆన్సర్. కమింగ్ అవుట్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హూ గేవ్ రామ్ మోహన్ రాయ్ ద టైటిల్ ఆఫ్ రాజా? ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఎవరని చెప్పాను? అక్బర్ 2, రైట్. సో ఆన్సర్ ఇస్ బి. ద ఫౌండర్ ఆఫ్ భారతీయ బ్రహ్మ సమాజ్ వాస్? ఎవరు? ఇందాకే చెప్పాను కదా, దేవేంద్రనాథ్ ఠాగూర్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, కేశవ్ చంద్ర సేన, రాజారాం మోహన్ రాయ్. ఎవరు? కేశవ్ చంద్ర సేన్. ద ఫౌండర్ ఆఫ్ బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా, ద ఫౌండర్ ఆఫ్ బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా ఆర్ భారతీయ బ్రహ్మ సమాజ్, రెండు ఒక్కటే, వాస్ కేశవ్ చంద్ర సేన్. కొంచెం డీటెయిల్ గా చూద్దామండి. బ్రహ్మ సమాజ్, ఆది బ్రహ్మ సమాజ్ ఉంది కదా, ఎస్, ఆది బ్రహ్మ సమాజ్ లో మన దేవేంద్రనాథ్ ఠాగూర్ కి కేశవ్ చంద్రసేన్ కి కొంచెం గొడవలు అవుతాయండి. అందువల్ల అందులోకి వెళ్ళి బయటకు వచ్చిన కేశవ్ చంద్రసేన్ ఈ భారతీయ బ్రహ్మ సమాజ్ ఆర్ నియో బ్రహ్మ సమాజ్ అనే ఆర్గనైజేషన్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎప్పుడు? 1878 లో. మరి భారతీయ బ్రహ్మ సమాజ్ ఈయన పెట్టిండు, కానీ దాని తర్వాత అది కూడా మళ్ళీ 2 ముక్కలైంది. దాని నుంచి కొత్తగా ఏది పుట్టుకొచ్చింది? సదరణ బ్రహ్మ సమాజ్. ఎందుకోసం అని చెప్పాను? కేశవ్ చంద్రసేన్ తన మైనర్ డాటర్, 13-year-old డాటర్ ని కూచ్ బీహార్ కి చెందిన రాకుమారుడికి, ఆయనకు కూడా మైనరే ఉంటాడు, ఇచ్చి పెళ్లి చేయడం వల్ల అలాంటి డిసిషన్ ని అపోజ్ చేశారు. ఎందుకు? ఈ ఆర్గనైజేషన్ పెట్టినప్పుడు, బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా పెట్టినప్పుడు ఈయనే పోరాడిండు. దేనికోసం? నాటివ్ మ్యారేజ్ యాక్ట్ ఆర్ బ్రహ్మో మ్యారేజ్ యాక్ట్, చైల్డ్ మ్యారేజ్ కి అపోజ్ పోరాడిండు. మనమే పోరాడుకుంటా, మనమే మన పిల్లలకు అట్లా పెళ్లి చేస్తే మనని ఎవరు నమ్ముతాడు అని చెప్పి అందులోకి వెళ్ళి ఆనంద్ మోహన్ బోస్, శివనాథ్ శాస్త్రి అండ్ ద్వారకనాథ్ గంగూలీ బయటకు వచ్చి సపరేట్ గా సదరణ బ్రహ్మ సమాజ్ అని చెప్పి వీళ్ళు పెట్టుకోవడం జరిగింది. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద బ్రహ్మ సమాజ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్, ఆల్రెడీ మాట్లాడారా? బ్రహ్మ సమాజ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ పాలిథియిజం గురించి మాట్లాడుకున్నాం. ఏమని? బ్రహ్మ సమాజ్, రాజారాం మోహన్ రాయ్ వీళ్ళందరూ కూడా పాలిథియిజం ని బాగా వ్యతిరేకించారని మాట్లాడుకున్నాం కదా, ఎస్. బట్ రాజారాం మోహన్ రాయ్ హిందూయిజం ని నమ్మిండు, దేవుళ్ళని నమ్మిండు. ఓకే, కాకపోతే ఏం చెప్పాడు? యూనివర్సల్ వర్షిప్ ఆఫ్ గాడ్, సింగిల్ వర్షిప్ ఆఫ్ గాడ్ ని చెప్పడం జరిగింది. రాజారాం మోహన్ రాయ్ ఈ ఫౌండెడ్ బ్రహ్మ సమాజ్ ఇన్ 1828. బేసిక్ గా దాని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే వర్షిప్ ఆఫ్ మోనోథియిజం, సింగిల్ గాడ్ ని పూజించడం, అలాగే అపోజింగ్ ఐడలోట్రీ అంటే విగ్రహాలని పూజించడాన్ని అపోజ్ చేయడం, ఇలాంటివి వీళ్ళు చేయడం జరిగింది. సో మన ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ ఇస్ ఏ, మోనోథియిజం. Coming on to the next question. Which of the following were not protested by Rajaram Mohan Roy? కింద ఇచ్చిన 4 చూడండి. చైల్డ్ మ్యారేజ్ అపోజ్ చేసిండు, పోరాడిండు దానికి అపోజిట్ గా. సతీ సిస్టమ్ ఈయననే బ్యాన్ చేయించిండు. ఐడియలాటరీ పోరాడు. వెస్టర్న్ ఎడ్యుకేషన్ మాత్రం కావాలన్నాడు. ఏ రోజు అపోజ్ చేయలేదు కాబట్టి దానికి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేసే సినిమానే ఉండదు కదా. ఎస్, మన ఆన్సర్ ఏమవుతుంది? వెస్టర్న్ ఎడ్యుకేషన్. బేసికలీ రాజారాం మోహన్ రాయ్ వాజ్ అన్ అడ్వకేట్ ఆఫ్ వెస్టర్న్ ఎడ్యుకేషన్. ఇండియాలో వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, అది కూడా ఇంగ్లీష్ మీడియం ద్వారా ఇవ్వాలి అని చెప్పి ఈయన చెప్పడం జరిగింది. దానికోసము అప్పటి గవర్నర్ జనరల్ అయిన లార్డ్ అమ్రెస్ట్ అంటే 1823లో ఉన్నప్పుడు ఆయనకు లెటర్ కూడా రాయడం జరిగింది. ఓకే, coming on to the next question. Which of the above following was started in opposition to the which of the above following was started in opposition to the religious or social ideas of Ram Mohan Roy? రాజారాం మోహన్ రాయ్ గారు తీసుకొచ్చిన ఐడియాస్, రిలీజియస్ కమ్ డిఫరెంట్ సోషల్ ఐడియాస్ ఉన్నాయి కదా, దానికి అపోజిట్ గా పెట్టిన ఆర్గనైజేషన్ ఏంటి 4 అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్: దిగ్దర్శన్, సమాచార్ చంద్రిక, సంవాద కౌముది,
అండ్ బెంగాల్ గజెట్. మరి మన ఆన్సర్ ఏంటి? సమాచార్ చంద్రిక అండి, సమాచార్ చంద్రిక. ఓకే, బేసిక్ గా దీన్ని ఎస్టాబ్లిష్ 1822లో చేశారు. ఎవరంటే భవానీ చరణ్ బందోపాధ్యాయ్. భవానీ, ఇది రీసెంట్ గా ఎన్డీఏ ఎగ్జామ్ లో అడిగారు, అందుకే పెడుతున్నాను, ఒక 2-3 ఇయర్స్ కింద. భవానీ చందర్, భవానీ చరణ్ బందోపాధ్యాయ్. ఓకే, సో బేసికలీ it was started for opposing the religious and social ideas of రాజారాం మోహన్ రాయ్. ఓకే, మరి భవానీ చరణ్ బందోపాధ్యాయ్ అనేటోడు అంతకన్నా ముందు సంవాద కౌముది, రాజారాం మోహన్ రాయ్ జర్నల్ ఉంది కదా, ఆ సంవాద కౌముదిలో ఎడిటర్ గా పనిచేసేవాడు. దాని నుంచి బయటకు వచ్చి ఈ సపరేట్ గా సమాచార్ చంద్రిక అని చెప్పి పెట్టి రాజారాం మోహన్ రాయ్కి అపోజిట్ గా తన ప్రయత్నాన్ని ముమ్మరం చేయడం జరిగింది. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ ద బ్రహ్మ సమాజ్? బ్రహ్మ సమాజ్ కి సంబంధించి కింద 3 స్టేట్మెంట్లు ఇచ్చాడు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏదో చూడమంటున్నాడు. ఇది యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్, అదేంటో చూద్దాం. ఫస్ట్, బ్రహ్మ సమాజ్ ఇట్ అపోజ్డ్ ఐడియాలటరీ. కరెక్టే, బ్రహ్మ సమాజ్ ఐడియాలటరీని అపోజ్ చేసింది కదా, అంటే విగ్రహారాధన అని ఇప్పటికే చాలాసార్లు చెప్పారు కదా. Second, it denied the need for a priestly class for interpreting the religious texts. Yes, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఎందుకు? వీళ్ళు ప్రీస్ట్ యొక్క డామినేషన్ ని వీళ్ళు వ్యతిరేకించడం జరిగింది. అలాగే వేదాస్ ని వీళ్ళు నమ్మారు. ఓకే, రైట్. సో దీనికి ప్రీస్ట్లీ క్లాస్ ఏం అవసరం లేదు, వేదాస్ డైరెక్ట్ చదువుకోవచ్చు అని చెప్పి వీళ్ళు ప్రీస్ట్లీ క్లాస్ రిలీజియస్ టెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్ చేయడాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఓకే, ఇట్ పాపులరైజ్ ద డాక్ట్రిన్ దట్ వేదాస్ ఆర్ ఇన్ఫాలిబుల్. ఇట్ పాపులరైజ్ ద డాక్ట్రిన్ దట్ వేదాస్ ఆర్ ఇన్ఫాలిబుల్. ఈ డాక్ట్రిన్ ఎవరు తీసుకొచ్చారు? బ్రహ్మ సమాజ్ వల్ల కాదు కదా. వేదాస్ ఆర్ ఇన్ఫాలిబుల్ అనే కాన్సెప్ట్ పాపులరైజ్ చేసింది ఎవరు? దయానంద సరస్వతి. సో మరి మనకు ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ తప్పు, ఫస్ట్ 2 కరెక్ట్, కాబట్టి ఆన్సర్ ఇస్ బి అండి. Now coming on to the next question. The best representative of Neo-Hinduism in the second half of 19th century. అంటే 1850 నుంచి 1900 మధ్యలో నియో హిందూయిజం కి ఎవరు బెస్ట్ రిప్రజెంటేటివ్ అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూడండి. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, బంకిం చంద్ర చటర్జీ, రాజారాం మోహన్ రాయ్. వీళ్ళిద్దరూ ఆ టైం పీరియడ్ లో లేరు. బేసిక్ ఆన్సర్ ఇస్ స్వామి వివేకానంద. ఓకే, స్వామి వివేకానంద బేసిక్ గా ఆయన రామకృష్ణ పరమహంస యొక్క శిష్యుడు. మరి ఆయన రామకృష్ణ పరమహంస గారి టీచింగ్స్ ని ఈయన ఇంటర్ప్రెట్ చేసి స్ప్రెడ్ చేయడం జరిగింది. ఓకే, అంటే రామకృష్ణ పరమహంస గారు కొంచెం స్ట్రాంగ్ డిఫికల్ట్ లాంగ్వేజెస్ లో చెప్పిన విషయాల్ని ఈయన సింపుల్ గా జనాలకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. ఓకే, హీ హాజ్ ఎమర్జ్ యాజ్ ద అడ్వకేట్ ఆఫ్ నియో హిందూయిజం. ఓకే, ఎందువల్ల అంటే 1893లో ఈయన చికాగోలో జరిగిన వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయన ఇచ్చిన స్పీచ్ అనేది చాలా ఫేమస్ అయిందండి. హిందూయిజం కి సంబంధించిన విషయాల మీద, మరి హిందూయిజం యొక్క బేసిక్ ఇంట్రొడక్షన్ డెఫినేషన్ సంబంధించిన విషయాల మీద ఆయన అక్కడ మాట్లాడాడు. దాంతో స్టార్ట్ చేశాడు. దాని తర్వాత అది చాలా ఫేమస్ అయ్యేసరికి యుఎస్ కి, ఇంగ్లాండ్ కి వెళ్ళి అక్కడ హిందూయిజం ని ప్రమోట్ చేయడానికి ఈయన చాలా ట్రై చేయడం జరిగింది. ఓకే, మరి ఈయన గురించి సుభాష్ చంద్రబోస్ గారు, స్వామి వివేకానంద బెంగాలీ కదా. ఎస్, మరి సుభాష్ చంద్రబోస్ గారు ఈయన గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. అది చాలాసార్లు ఎగ్జామ్ లో అడిగారు, అందుకే చెప్తున్నాను. సో ఫార్ యాజ్ బెంగాల్ ఈస్ కన్సర్న్, స్వామి వివేకానంద మే బి రిగార్డెడ్ యాజ్ ద స్పిరిచువల్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ నేషనలిస్ట్ మూవ్మెంట్ అని చెప్పి అన్నది ఎవరు అని చెప్పి అడగచ్చు. ఎవరు?
సుభాష్ చంద్రబోస్ అన్నాడు. ఓకే, మన సుభాష్ చంద్రబోస్ గారు అనడం జరిగింది. రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హూ హ్యాస్ అడ్వకేటెడ్ ప్రాక్టికల్ వేదాంత? హూ హ్యాస్ అడ్వకేటెడ్ ప్రాక్టికల్ వేదాంత? ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ దయానంద్, దయానంద్ అంటే దయానంద సరస్వతి గారండి. ఆప్షన్ బి రాజారాం మోహన్ రాయ్. ఆప్షన్ సి మహాత్మా గాంధీ. ఆప్షన్ డి వివేకానంద. మరెవరు? ప్రాక్టికల్ వేదాంతాన్ని ప్రొపగేట్ చేసింది ఎవరండి? వేదాంత. ఇందాకే మాట్లాడుకున్నాం కదా, ప్రాక్టికల్ వేదాంతకు సంబంధించి హిందూయిజం ని స్ప్రెడ్ చేయడానికి యూకేకి వెళ్ళాడని చెప్పి. ఎస్, మరి ప్రాక్టికల్ వేదాంత ప్రాక్టికల్ స్పిరిచువాలిటీని ప్రొపగేట్ చేసింది, వేదాంత సొసైటీస్ అని ఎస్టాబ్లిష్ చేసి ప్రొపగేట్ చేసింది ఎవరు? వివేకానంద గారు. వివేకానంద వాజ్ అ ప్రొపగేటర్ ఆఫ్ ప్రాక్టికల్ వేదాంత. హీ బిలీవ్డ్ దట్ Vedanta as a religion should be highly practical so that a person can follow it in every aspect of his life. ప్రతి సందర్భంలో కూడా దాన్ని ఫాలో అయ్యే విధంగా మతం అనేది ఉండాలి అని చెప్పి వివేకానంద గారు అభిప్రాయపడడం జరిగింది. ఓకే, సో మరి మన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వివేకానంద అటెండెడ్ ద పార్లమెంట్ ఆఫ్ వరల్డ్స్ రిలీజియన్ హెల్డ్ ఎట్ చికాగో ఇన్. ఇందాక మాట్లాడుకున్నాం కదా, పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్స్ మీటింగ్ కి వివేకానంద గారు అటెండ్ కావడం జరిగిందని చెప్పి అందులో స్పీచ్ కూడా ఇచ్చారని చెప్పారు. ఎస్, పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ సంబంధించిన మీటింగ్ లో మనది ఏ ఇయర్ లో జరిగింది అని చెప్పి అడుగుతున్నాడు. ఏ ఇయర్ అండి? 1893. ఓకే, దీంట్లో మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు కదా, గుర్తుపెట్టుకోవాలంతే. Right. Now coming on to the next question. Who among the following famous reformers wrote the books Gnana Yoga, Karma Yoga and Raja Yoga? జ్ఞాన యోగ, కర్మయోగ అండ్ రాజయోగ అనే పుస్తకాన్ని రాసిన ఫేమస్ రిఫార్మర్ ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు. కింద 4 ఆప్షన్లు ఇచ్చాడు. 1 ఏ స్వామి వివేకానంద, బి ఎంజి రనాడే, సి రాజారాం మోహన్ రాయ్, డి రామకృష్ణ పరమహంస. మరి ఎవరండి? జ్ఞానయోగ, కర్మయోగ, రాజయోగ అని చెప్పి నా బుక్స్ ని రాసింది ఎవరు? స్వామి వివేకానంద. స్వామి వివేకానంద గారు రాయడం జరిగింది. ఓకే, మరి స్వామి వివేకానంద గారి న్యూస్ పేపర్స్ గుర్తుందా? ఉద్బోధన అనే న్యూస్ పేపర్ ని బెంగాల్లో రాశాడు, రిలీజ్ చేశాడు. అలాగే ప్రబుద్ధ భారతి అని చెప్పి ఇంగ్లీష్ జర్నల్ ని మంత్లీ జర్నల్ గా దీన్ని నడిపేవాడు. ఓకే, రైట్. సో మరి మన ఆన్సర్ ఏమవుతుంది? స్వామి వివేకానంద. On to the next question. I have no time to think about God because a lot of work has to be done on this earth. Who statement is above? నాకు దేవుడి గురించి ఆలోచించే టైం లేదు, ఎందుకంటే భూమి మీద నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అని చెప్పి అన్నది ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి. వివేకానంద, స్వామి దయానంద సరస్వతి, స్వామి రామకృష్ణ పరమహంస, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. మరి ఆన్సర్ ఏందో తెలుసా? ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. దేవుడు ఉన్నాడా లేదా అని క్వశ్చన్ అడిగినప్పుడు, చాలా సార్లు క్వశ్చన్ అడుగుతుంటే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఐ హ్యావ్ నో టైమ్ టు థింక్ అబౌట్ గాడ్ బికాస్ ఏ లాట్ ఆఫ్ వర్క్ హ్యాస్ టు బి డన్ ఆన్ దిస్ ఎర్త్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఓకే, రైట్. Coming on to the next question. The British Empire is rotten to the core, corrupt in every direction and tyrannical and mean. This statement was made by British Empire మీద ఈ స్టేట్మెంట్ ఇచ్చిర్రు. ఈ కింద నలుగురులో ఎవరో చూద్దాం. సిస్టర్ నివేదిత అంటే ఎవరో తెలుసా? వివేకానంద గారు చనిపోయిన తర్వాత ఈ రామకృష్ణ మూవ్మెంట్ కి హెడ్ అయింది సిస్టర్ నివేదిత గారేనండి. షీఈస్ ఫ్రమ్ ఐర్లాండ్ బేసికలీ. ఆమె అసలు పేరు మ్యార్గరెట్ నోబెల్. మరి ఆమెనా లేకపోతే సావిత్రిబాయి పూలేనా? అంటే జ్యోతిబా పూలే ఉన్నారు కదా,
ఎస్, వాళ్ళ వైఫ్ సావిత్రిబాయి పూలేనా, లేకపోతే అరణి బెసెంటా, లేకపోతే బాలగంగాధర్ తిలక, ఎవరన్నారు ఇది? ది స్టేట్మెంట్ వాజ్ గివెన్ బై సిస్టర్ నివేదిత ఆర్ మార్గరెట్ నోబుల్, ఆర్ మార్గరెట్ నోబుల్. ఓకే, సో మరి మన ఆన్సర్ ఏమవుతుంది? సిస్టర్ నివేదిత అండి. సావిత్రిబాయి పూలే గారి గురించి ఏమన్నా తెలుసా మీకు? ఇది మనం క్యాస్ట్ మూమెంట్స్ లో మాట్లాడుకుందాం అండి. క్యాస్ట్ మూమెంట్స్ దగ్గర ఈ టాపిక్ వస్తుంది, అక్కడ మాట్లాడుకుందాం. ఇక అన్ని బెసెంట్ అయితే ఇందాకే చెప్పాను కదా, ఆల్రెడీ ఒక దగ్గర మాట్లాడుకున్నాం కదా. అన్ని బెసెంట్ ఆమె 2 కాలేజీలు పెట్టింది. ఫస్ట్ ఏమో బెనారస్ హిందూ కాలేజ్, ఇంకోటేమో బెసెంట్ థియోసఫికల్ కాలేజ్ అని చెప్పి. అలాగే ఆమె ఈ థియోసఫికల్ సొసైటీకి హెచ్ఎస్ హోల్కర్ చనిపోయిన తర్వాత ఆమె చాలా సంవత్సరాల పాటు ప్రెసిడెంట్ గా ఉన్నారు. మరి ఆమె రాసిన న్యూస్ పేపర్స్ న్యూ ఇండియా ఒకటి, కామన్వెల్త్ ఒకటి. అలాగే షీ ట్రాన్స్లేటెడ్ ద భగవద్గీత ఇంటూ ఇంగ్లీష్ యాజ్ ది లార్డ్స్ సాంగ్. అన్ని బెసెంట్ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉందండి ఇండియన్ ఇండిపెండెంట్ మూవ్మెంట్ లో. Now coming on to the next question. Who of the following is responsible for the రివైవల్ ఆఫ్ వేదాస్? వేదాస్ యొక్క రివైవల్ కి ఎవరు కారణం అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూడండి. రామకృష్ణ పరమహంస, రామానుజ, స్వామి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద. మరి గో బ్యాక్ టు వేదాస్ ఇదంతా చెప్పింది ఎవరు? స్వామి దయానంద సరస్వతి కదా. ఎస్, హూ ఈస్ హీ? ఈస్ ద ఫౌండర్ ఆఫ్ ఆర్య సమాజ్. బేసికలీ ఈ బిలీవ్డ్ ఇన్ వేదిక్ కల్చర్. మరి ఆయన ఇచ్చిన స్లోగన్ ఏంటి? లెట్స్ గో బ్యాక్ టు వేదాస్. ఓకే, రైట్. అండ్ దిస్ మ్యాన్ స్వామి దయానంద సరస్వతి బేసిక్ గా పురాణాలు ఉన్నాయి కదా. ఎస్, పురాణాలన్నింటినీ అవి తప్పని చెప్పి కొట్టేయడం జరిగింది. ఈయన వాటిని ఆమోదించలేదు. మన భారతదేశంలో విగ్రహారాధనకు మేజర్ కారణాలు పురాణాలే అని చెప్పి ఈయన చెప్పడం జరిగింది. అదే వేదాల్లో విగ్రహారాధన లేదు, అదే మనం ఫాలో అవ్వాల్సిన అసలైన మతం అని చెప్పి ఈయన చెప్పడం జరిగింది. ఓకే, రైట్. సో మన ఆన్సర్ ఏంటి? స్వామి దయానంద సరస్వతి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సత్యార్థ ప్రకాశిక, ఇది ఇందాకే మాట్లాడుకున్నాం కదా. ఎవరు రాశారని చెప్పాను? రాజారాం మోహన్ రాయ్ గారా, మహాత్మా గాంధీ గారా, స్వామి వివేకానంద గారా, దయానంద సరస్వతి గారా? ఎవరు? స్వామి దయానంద సరస్వతి. ఏ భాషలో? హిందీలో. ఓకే, సత్యార్థ ప్రకాశిక వాజ్ రిటన్ బై స్వామి దయానంద సరస్వతి. సత్యార్థ ప్రకాశిక అంటే అర్థం తెలుసా? ది లైట్ ఆఫ్ ట్రూత్. దిస్ వాజ్ రిటన్ ఇన్ 1875 బై దయానంద సరస్వతి. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అసర్షన్ రీజనింగ్ చూద్దాం. అసర్షన్ ఏ. The Arya Samaj movement gave self-confidence and self-reliance to the Hindus. Yes, correct. Arya Samaj movement 1875 లో బాంబేలో స్టార్ట్ అయింది కదా. ఎస్, మరి వేదిక్ రిలీజియన్ లో ఉన్న అన్నిటిని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయడం కోసము వీళ్ళు ప్రయత్నించడం జరిగింది. అండ్ వీళ్ళు హిందువుల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని అలాగే సెల్ఫ్ రిలయన్స్ ని పెంపొందించడానికి ప్రయత్నించారు. సో మరి ఆన్సర్షన్ కరెక్టే అవుతుంది కదా. అప్పుడు the Arya Samaj movement undermined the belief in superiority of the white race. Yes, ఇది కూడా కరెక్టే. ఎందుకంటే ఆర్య సమాజ్ హ్యాస్ యాక్సెప్టెడ్ ద సుపీరియారిటీ ఆఫ్ హిందూస్. సుపీరియారిటీ అనే కాన్సెప్ట్ ని వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు, కాకపోతే హిందువులే సుపీరియర్ అని అంటున్నారు. మరి వైట్ రేస్ సుపీరియర్ అనే కాన్సెప్ట్ ని వీళ్ళు కొట్టేయడం జరిగింది. సో రెండు స్టేట్మెంట్లు కరెక్టే, కాకపోతే మనకి ఇక్కడ ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అవుతుందా? దీనికి సంబంధం లేదు కదా. ఎస్, సో మరి
మనకు ఆన్సర్ ఏమవుతుంది? బి కావాలా. Both A and R are true, and R is not the correct explanation of EA. Okay? Right. Now, coming on to the next question. Who of the following said good government is no substitute for self-government? Options: Lokamanya Tilak, Balagangadhar Tilak, B. Swami Vivekananda, C. Swami Dayananda Saraswati, D. Rabindranath Tagore. Basically, ఎవరన్నారని చెప్పాను? The ఆర్య సమాజ్ పెట్టిన సోషల్ రిఫార్మర్ స్వామి దయానంద సరస్వతి గారు ఈ వ్యాఖ్య చేయడం జరిగింది. ఓకే, మరి ఐడల్ వర్షిప్ ని, క్యాస్ట్ ని, యానిమల్ సాక్రిఫైజెస్ ని ఇవన్నిటిని వ్యతిరేకించడం జరిగింది. మరి ఆయన ఆ టైంలోనే గుడ్ గవర్నమెంట్ ఈజ్ నాట్ సబ్స్టిట్యూట్ ఫర్ సెల్ఫ్ గవర్నమెంట్ అని చెప్పిన స్టేట్మెంట్ ని ఇవ్వడం జరిగింది. ఓకే, బేసిక్ గా ఆర్య సమాజ్ వాజ్ నెవర్ పొలిటికల్ బాడీ. ఇప్పటికీ కూడా పొలిటికల్ బాడీ కాదు కదా ఆర్య సమాజ్. కాకపోతే ఇది మన దేశంలో ఉన్న జాతీయ భావాల్ని, స్వతంత్ర కోరికని స్ప్రెడ్ చేయడానికి ఇది కూడా తన వంతు పాత్ర పోషించడం జరిగింది. ఓకే, రైట్. Coming on to the next question. Who among the following first used the word Swaraj and accepted Hindi as the national language? స్వరాజ్ అనే పదం మొట్టమొదటిసారిగా ఎవరు ఉపయోగించారు? స్వామి దయానంద సరస్వతి గారే. మరి ఆయనే హిందీని నేషనల్ లాంగ్వేజ్ అని చెప్పి ఉండాలి అని చెప్పి ఆయనే ప్రకటించడం జరిగింది. అండ్ దిస్ మ్యాన్ ఆల్సో ఈజ్ ద ఫస్ట్ మ్యాన్ as the people to adopt స్వదేశీ ప్రోడక్ట్స్ అండ్ బాయ్కాట్ ఫారెన్ గూడ్స్. గాంధీ గారు వచ్చిన తర్వాత సపరేట్ ఉద్యమం చేశారు. కాకపోతే ఈయన ఉద్యమం చేయలేదు, కానీ తన శిష్యులకు, తనను నమ్మే వాళ్ళకు అందుకు చెప్పేవాడంట ఏమని? ఫారెన్ గూడ్స్ ని బాయ్కాట్ చేయండి, ఇండియన్ గూడ్స్ ని మాత్రమే వాడండి అని చెప్పి చెప్పడం జరిగింది. మరి దీన్నే తర్వాత ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ లో గాంధీ గారు వాడుకున్నారని చెప్పి అంటారు. ఓకే, సో ఆన్సర్ ఇస్ స్వామి దయానంద సరస్వతి. రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ప్రార్థన సమాజ్? ఈ ప్రార్థన సమాజ్ కి సంబంధించిన విషయం మనకి ఎక్కడ వస్తుంది? ఈ ఆర్య సమాజ్ అయిపోయిన తర్వాతనే కదా. ఎస్, ఆ ప్రార్థన సమాజ్ ని ఆత్మారాం పాండురంగ్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. బాంబేలో 1867 లో ఆత్మారాం పాండురంగ్ గారు ఈ ప్రార్థన సమాజ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. హీ గాట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ కేశవ్ చంద్రసేన్. కేశవ్ చంద్రసేన్ నుంచి ఇన్స్పిరేషన్ పొందిన ఆత్మారాం పాండురంగ్ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది 1867 లో. మరి ఇందులో తర్వాత కాలంలో మహాదేవ్ గోవింద్ రనాడే, ఎంజి రనాడే ఇందులో మెంబర్ గా జాయిన్ కావడం జరిగింది. బేసిక్ గా ఎందుకోసం స్టార్ట్ చేశారు ఇది? దిస్ మూవ్మెంట్ స్టార్టెడ్ ఫర్ డూయింగ్ రిలీజియస్ అండ్ సోషల్ రిఫార్మ్స్ ఇన్ మహారాష్ట్ర. ఓకే, సిమిలర్ బ్రహ్మ సమాజ్ లాంటిదే ఇది కూడా. మరి కాకపోతే అది బెంగాల్లో ఉండేది, మహారాష్ట్రలో ఉండేది. మహారాష్ట్రలో సోషల్ అండ్ రిలీజియస్ రిఫార్మ్స్ కోసము దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, మరి మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? సొసైటీ ఒకటి పెట్టిరని దాని యొక్క మెయిన్ లక్ష్యాలు ఉండాలి కదా. బేసిక్గా వీళ్ళు క్యాస్ట్ సిస్టమ్ కి ఆపోజిట్ ఉండే, దాన్ని అంతమొందించాలనుకున్నారు. అలాగే పురుషులకు మరియు మహిళలకు మ్యారేజ్ ఏజ్ ఉంది కదా, ఏజ్ ఆఫ్ కన్సెంట్, దాన్ని పెంచాలని చెప్పి పోరాటాలు చేశారు. అలాగే విడో రీమ్యారేజెస్ చేయించాలి, ఉమెన్ కి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనేది వీళ్ళ మెయిన్ పోరాటాలు, వీళ్ళ మెయిన్ లక్ష్యాలు. ఓకే, రైట్. ఎంజి రనాడే గారికి ఒక పేరు ఉందండి. హీఈస్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ కల్చరల్ రినైసెన్స్ ఇన్ వెస్టర్న్ ఇండియా. హీఈస్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ కల్చరల్ రినైసెన్స్ ఇన్ వెస్టర్న్ ఇండియా. ఓకే, మరి ఈయన కార్వేతో కలిసి విడో రీమ్యారేజెస్ మూవ్మెంట్ ని నడపడం మాత్రమే కాకుండా విధవ ఆశ్రమాలు అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చి వాళ్ళకి అక్కడ ఉంచడం జరిగింది. ఓకే, సో మన ఆన్సర్ ఏంటి? ఆత్మారాం పాండురంగ్. నెక్స్ట్, in 1873 who founded Satyashodak Samaj? 1873 who founded Satyashodak సమాజ్ అని చెప్పి అడుగుతున్నాడు. సత్యశోధక్ సమాజ్ ఎవరండి? గోపాలకృష్ణ గాకులేనా? ఆయన సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ కదా. శివనాథ్ శాస్త్రియా? కాదు కదా. ఎస్, మరి మన ఆన్సర్ మిగిలినది జ్యోతిబా పులే కదా. ఎస్, జ్యోతిబా పులే 1873లో సత్యశోధక్ సమాజ్ అనే ఒక ఆర్గనైజేషన్ ని స్టార్ట్ చేయడం జరిగింది. బేసిక్ గా ఈయన మాలీ క్యాస్ట్ లో పుట్టాడు. మరి
ఈ సత్యశోధిక్ సమాజ్ అనే ఒక పవర్ఫుల్ నాన్ బ్రాహ్మణ మూమెంట్ ని ఈయన స్టార్ట్ చేయడం జరిగింది. మరి దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది సత్యశోధిక్ సమాజ్ వాస్ టు రిడీమ్ ద శూద్రాస్ ఫ్రమ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ బ్రాహ్మణికల్ స్క్రిప్చర్స్ అండ్ మేక్ దెమ్ కాన్షియస్ ఆఫ్ దేర్ హ్యూమన్ రైట్స్. ఓకే, బ్రాహ్మణికల్ బుక్స్ ఉన్నాయి కదా, అంటే వేదాలు ఇవన్నీ, వాటి నుంచి దూరం చేసి వాళ్ళకు జరుగుతున్న నష్టాల గురించి, వాళ్ళకు కావాల్సిన విషయాల గురించి, ముఖ్యంగా మానవ హక్కుల గురించి వాళ్ళకు నేర్పించాలని చెప్పి ఈ సత్యశోధక్ సమాజ్ అనే ఆర్గనైజేషన్ ని ఆయన పెట్టడం జరిగింది. మరి ఈయన రాసిన పుస్తకం ఇంకోటి చాలా ఫేమస్ అండి, దాని పేరు గులాం గిరి. గులాం గిరి. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Whose main aim was to uplift the backward classes? ఆప్షన్స్: ప్రార్థన సమాజ్, సత్యశోధక్ సమాజ్, ఆర్య సమాజ్, రామకృష్ణ మిషన్. ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఎవరు? సత్యశోధక్ సమాజ్, విచ్ వాస్ హెడెడ్ బై జ్యోతిబా పులే. జ్యోతిబా పులే. దే వాంటెడ్ టు అప్లిఫ్ట్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్. సత్యశోధక్ సమాజ్ ఎప్పుడు పెట్టారన్నాడు? 1873లో అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి దీన్ని పెట్టడం జరిగింది. ఓకే, ఈయన రాసిన పుస్తకాలు గులాంగిరితో పాటు సార్వజనిక్ సత్యధరం పుస్తక్ అనే దాన్ని కూడా రాశాడు, అది కూడా ఫేమస్. ఒకసారి పేరు చూసుకోండి. రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సత్యశోధక్ సమాజ్ ఆర్గనైజ్. సత్యశోధక్ సమాజ్ వాళ్ళు ఏం ఆర్గనైజ్ చేశారని చెప్పి అడుగుతున్నాడు. ఇప్పటివరకు మాట్లాడుకున్నాం కదా, సత్యశోధక్ సమాజ్ ఎవరు? జ్యోతిబా పులే, 1873. ఆప్షన్ చూడండి. ఏ మూమెంట్ ఫర్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ట్రైబల్స్ ఇన్ బీహార్. ఏ టెంపుల్. బేసిక్ గా జ్యోతిబా పూలే బీహార్కి చెందినవాడ? కాదు కదా. ఎస్. సో మరి అది కాదు. ఏ టెంపుల్ ఎంట్రీ మూమెంట్ ఇన్ గుజరాత్? కాదు కదా. కాదు. యాంటీ క్యాస్ట్ మూమెంట్ ఇన్ మహారాష్ట్ర కదా. ఎస్, ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. జ్యోతిబా పూలే సత్యశోధక్ సమాజ్ అనే ఆర్గనైజేషన్ ని ఫామ్ చేశాడు. మరి దాని ఫస్ట్ ప్రెసిడెంట్ ఈయననే. బేసిక్ గా వాట్ వాజ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అని చెప్పారు? టు డెవలప్ బ్యాక్వర్డ్ క్లాసెస్. వాళ్ళని ఈ వేదిక్ బుక్స్ ఉన్నాయి కదా, ఆ వాటి నుంచి దూరం చేసి వాళ్ళకు జరుగుతున్న ఎక్స్ప్లాయిటేషన్ ని వాళ్ళకి తెలియజెప్పాలని చెప్పి సత్యశోధక సమాజాన్ని దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బేసికలీ దిస్ ఇస్ యాంటీ క్యాస్ట్ మూవ్మెంట్ ఇన్ మహారాష్ట్ర. మరి ఆయన భార్య సావిత్రిబాయి పూలే ఈ ఆర్గనైజేషన్ సంబంధించిన ఉమెన్ సెక్షన్ కి హెడ్ గా పనిచేయడం జరిగింది. ఓకే. దీనబంధు. దీనబంధు మిత్ర ఉన్నారు కదా. ఎస్, దీనబంధు played an important role in Satyasodhak Samaj in spreading the movement to the remotest parts of Maharashtra. ఓకే, మహారాష్ట్రలో ఉన్న కోన ప్రతి పల్లెటూరుకి దాన్ని తీసుకుపోవడంలో దీనబంధు గారు చాలా ముఖ్యమైన పాత్ర పోషించారంట. ఓకే, మన ఆన్సర్ ఏంటి? సత్యశోధక్ సమాజ్. విచ్ రిఫార్మర్ ఆఫ్ మహారాష్ట్ర ఈజ్ ఆల్సో నోన్ యాజ్ లోక్హితవాది. లోక్హితవాది అని చెప్పి ఎవరిని అంటారు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ చూసారా? ఏమేం పేర్లు ఉన్నాయి? ఎంజి రనాడే, గోపాల్ కృష్ణ గోఖలే, పండిత్ రమాబాయ్, గోపాల్ హరి దేశ్ముఖ్. లోక్హితవాది, ఈ వాజ్ అ ఫేమస్ రిఫార్మర్ ఆఫ్ మహారాష్ట్ర. మరి ఎవరైనా? గోపాల్ హరి దేశ్ముఖ్. గోపాల్ హరి దేశ్ముఖ్ అలయాస్ లోక్హితవాది ఈజ్ ఏ గ్రేట్ రిఫార్మర్ ఆఫ్ మహారాష్ట్ర. మరి ఈయనకు ఈ పేరు ఎందుకు పెట్టారు లోక్హితవాది అంటే అది ఆయన మరాఠీలో రాసే జర్నల్ పేరు. ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ హిస్ మరాఠీ జర్నల్. ఓకే, ఇందాక చెప్పారు కదా వితంతు పునర్వివాహ మండల్. ఎస్, దాన్ని స్టార్ట్ చేసే దాంట్లో గోపాల్ హరి దేశ్ముఖ్ కూడా ఉన్నాడు. మరి హీ ట్రై టు ప్రమోట్ విడో రీమ్యారేజెస్ త్రూ వితంతు పునర్వివాహ మండల్. ఓకే, విడో రీమ్యారేజెస్ కి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ తో పాటు గోపాల్ హరి దేశ్ముఖ్, డికే కార్వే కూడా చాలా పాటుపడడం జరిగింది. నేను లార్డ్ లిటన్ వైస్రాయ్గా ఉన్నప్పుడు జరిగిన ఢిల్లీ దర్బార్ కి ఖాదీ క్లాత్స్ వేసుకొని వెళ్ళి తన ప్యాట్రియాటిజం ని చూపించి వాళ్ళకు అగేన్స్ట్ గా నిల్చోవడం జరిగింది. ఓకే, రైట్. అండ్ హీ వాజ్ ఆల్సో అగేన్స్ట్ అప్పర్ క్యాస్ట్ సైడ్ ప్రీస్లీ క్లాస్ పీపుల్. ఓకే,
హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ రాధాస్వామి సత్సంగ్? రాధాస్వామి సత్సంగ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, దాని ఫౌండర్ ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు. బేసికలీ రాధాస్వామి సత్సంగ్ ని 1861 లో స్టార్ట్ చేశారు. మరి హరిదాస్ స్వామియా, శివ్ దయాల్ సాహబా, శివ్ నారాయణ అగ్రహోత్రియా, స్వామి శ్రద్ధానంద, యూపీకి చెందిన స్వామి శ్రద్ధానంద గారా? ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? శివ్ దయాల్ సాహెబ్. శివ్ దయాల్ సాహెబ్ అనే వ్యక్తి ఈ రాధాస్వామి సత్సంగ్. శివదయాల్ సాహెబ్ ఆర్ శివదయాల్ ఖత్రి ఆర్ తులసిరామ్ బేసిక్ గా వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి కానీ ఇండియన్ వాల్యూస్ తో ఇవ్వాలి అని చెప్పి ఈ రాధాస్వామి సత్సంగ్ ని 1861 లో ఈయన స్టార్ట్ చేయడం జరిగింది. బేసికలీ ఈ వాజ్ ఏ బ్యాంకర్ అండి. ఎట్ ఫస్ట్ ఈ వాజ్ ఏ బ్యాంకర్. ఓకే రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The greatest Parsi social reformer of the 19th century was? The greatest Parsi social reformer of 19th century, Sir Jamshedji, Sir Rustum Behramji, Sir Navalji Tata ఆర్ బెహ్రామ్జీ మల్బారీ. ఎవరు 19th సెంచరీ సోషల్ రిఫార్మర్? మనకు కనిపించేది బెహ్రామ్జీ మల్బారీ. ఈయన ఎక్కడ ఏ విషయంలో ఫేమస్? ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ ఉంది కదా, ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ 1891. దీన్ని తీసుకురావడానికి పోరాటం చేసింది ఇతని పోరాటం వల్లనే బ్రిటిష్ వాళ్ళు దీన్ని తీసుకురావడం జరిగింది. దీని కింద అమ్మాయికి మినిమం 12 ఏళ్ళు ఉండాలా, అబ్బాయికి 18 ఏళ్ళు ఉండాలని చెప్పి రూల్ ని వీళ్ళు తీసుకురావడం జరిగింది. బేసికలీ ఈజ్ ఏ పార్సీ జెంటిల్మెన్ ఫ్రమ్ బాంబే. మరి ఈయన బాంబే యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా కూడా పనిచేయడం జరిగింది. ఓకే, మరి ఈయన 1885 లో సేవా సదన్ అనే ఒక ఆర్గనైజేషన్ ని బాంబేలో ఏర్పాటు చేశాడు. మరి ఈయన చాలా న్యూస్ పేపర్స్ ని స్థాపించడం జరిగింది. అందులో ముఖ్యమైనది టైమ్స్ ఆఫ్ ఇండియా. ఇప్పటికి కూడా ఉంది కదా, వన్ ఆఫ్ ద లీడింగ్ న్యూస్ పేపర్ డైలీ ఇన్ ఇండియా. ఎస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, అలాగే బాంబే గెజెట్, అలాగే ఇండియన్ స్పెక్టేటర్, అలాగే ఈస్ట్ అండ్ వెస్ట్. ఈ 4 పత్రికలు ఈయననే నడిపించడం జరిగింది. ఓకే, అండ్ ముఖ్యంగా ఏంటి, ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ 1891 అనేది ఈయనకు సంబంధించిన విషయంలో చాలా 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 ఇంపార్టెంట్. ఓకే రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద రాజమండ్రి సోషల్ రిఫార్మ్స్ అసోసియేషన్ టు ఎంకరేజ్ విడో రిమ్యారేజ్ వాస్ ఫౌండెడ్ ఇన్ 1871 వాస్. ఇక్కడున్న తెలుగు పేరు ఒకటే కదా, వేరే అన్ని తమిళ పేర్లు. మరి రాజమండ్రిలా సోషల్ రిఫార్మర్ తెలుగులా ఎవరు? కందుకూరి వీరేశలింగం గారే కదా. ఎస్, మరి రాజమండ్రి సోషల్ రిఫార్మ్ అసోసియేషన్ వాజ్ ఫార్మ్డ్ బై రాజబహదూర్ కందుకూరి వీరేశలింగం పంతులు. బేసికలీ ఈ వాజ్ ఎ సోషల్ రిఫార్మర్ ఫ్రమ్ మద్రాస్ ప్రెసిడెన్సీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. అప్పటి ఆంధ్ర ప్రాంతం అంతా మద్రాస్ ప్రెసిడెన్సీలోనే ఉండేది కదా. ఎస్, మరి దిస్ మ్యాన్ కందుకూరి వీరేశలింగం పంతులు ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ తెలుగు రినైసెన్స్ మూవ్మెంట్. ఇండియాలో రినైసెన్స్ కి ఫాదర్ ఎవరంటాం? రాజారాం మోహన్ రాయ్ కదా. అట్లా కందుకూరి వీరేశలింగం పంతులు గారిని తెలుగు ఏరియాలో తెలుగు రినైసెన్స్ మూవ్మెంట్ కి ఫాదర్ అని చెప్పి ఈయనని పిలుస్తా ఉంటారు. ఓకే రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. His principal forte was social and religious reform. He relied upon legislation to do away with social ills and worked unceasingly for the eradication of child marriage, the Parda system, and ఆడవాళ్ళు వేసుకుంటారు కదా, yes, the Parda system. To encourage consideration of social problems at a national scale, he inaugurated Indian National Social Conference in 1887, right? Which for many years met for annual sessions alongside the Indian National Congress. This reference in this passage is related to Indian National Congress లో ఉన్న మెంబరు, దానికి సంబంధించిన వ్యక్తి అయినా ఎంతో కొంతగా. ఓకే, అలాగే సోషల్ రిలీజియస్ మూవ్మెంట్స్ కి వ్యతిరేకంగా సోషల్ ఈవెంట్స్ కి వ్యతిరేకంగా పోరాడాడు. సో బిఆర్ అంబేద్కర్ కాదు, బిఆర్ అంబేద్కర్ ఆయన కాంగ్రెస్ లో లేకుండే, ఆయన ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ 1887 లో పెట్టారు. ఆ టైంలో అసలు బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఏం ముచ్చటే ఉండదు. సో ఇది కాదు. మలబారి, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, మహాదేవ్ గోవింద్ రానాడే, ఈ రెవెర్లో
ఎవరన్నా కావచ్చు. కానీ మనకు ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ అనే ఈ పదము చూసినా దీని వల్ల ఈ క్వశ్చన్ ఈజీ అయిపోయింది. ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ 1887 లో మహారాష్ట్రలో ఎస్టాబ్లిష్ చేశారు బేసిక్ గా. మరి మహారాష్ట్ర అన్నప్పుడు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ డిలీట్ అవుతాడు కదా. ఎస్. మరి ఇందులో చైల్డ్ మ్యారేజెస్ కి పుడుదా సిస్టమ్ కి కూడా వ్యతిరేకంగా పోరాడి ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నది ఎవరు అంటే మహాదేవ్ గోవింద్ రనాడే అలాంగ్ విత్ వన్ మోర్ మ్యాన్ కాల్డ్ రఘునాథరావుతో కలిపి ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ ఈయననే ఎస్టాబ్లిష్ చేయించడం జరిగింది. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. డ్యూరింగ్ ద ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ the National Social Conference was formed. What was the reason for its formation అని చెప్పి అడుగుతున్నాడు. ఇండియన్ నేషనల్ ఫ్రీడమ్ స్ట్రగుల్ టైంలో నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారంట. దాని యొక్క ముఖ్య రీజన్ ఏంటి అని అడుగుతున్నాడు. చూద్దాం. డిఫరెంట్ సోషల్ రిఫార్మ్ గ్రూప్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ బెంగాల్ రీజియన్ యునైటెడ్ టు ఫార్మ్ ఏ సింగిల్ బాడీ టు డిస్కస్ ద ఇష్యూస్ ఆఫ్ లార్జర్ ఇంట్రెస్ట్ అండ్ టు ప్రిపేర్ అప్రోప్రియేట్ పెటిషన్స్ టు ద గవర్నమెంట్. కాదు, ఇది దానికి సంబంధించింది కాదు. Next, Indian National Congress did not want to include social reforms in its deliberations. అంటే వాళ్ళ టాక్స్ లో సోషల్ రిఫార్మ్స్ ని పెట్టదలుచుకోలేదు. అండ్ మరి అవి కూడా ఇంపార్టెంటే కాబట్టి అండ్ దే డిసైడెడ్ టు ఫార్మ్ ఏ సపరేట్ బాడీ ఫర్ సచ్ పర్పస్. ఎస్, అలా వీళ్ళు సపరేట్ ఒక బాడీ సోషల్ రిఫార్మ్స్ ని చేయడానికి వాటి మీద పోరాడడానికి ఒక సపరేట్ బాడీ ఏర్పాటు చేయాలనుకున్నారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మెంబర్స్. మరి దానికి రూపమే ఈ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్. సో అది కరెక్టే. నెక్స్ట్, Behramji Malbari and M.G. Ranade decided to bring together all the social reform groups of the country under one organization. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ కదండి. బేసికలీ కాంగ్రెస్ did not want to include social reforms in its deliberations, in its talks, and it felt that the Congress platform should be devoted to the political affairs only. ఓన్లీ బ్రిటిష్ కి వ్యతిరేకంగా పోరాటం ఎట్లా చేయాలా వీటి గురించి మాత్రమే ఈ సంస్థ కాంగ్రెస్. దాని మీదనే 100% మన దృష్టి కేంద్రీకరమై ఉండాలా, బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొట్టడానికే మనం పోరాడాలి అని చెప్పి ఈ కాంగ్రెస్ ని స్థాపించడం జరిగింది. సో మరి కాంగ్రెస్ దానికోసమే ఉంచుదాము. సోషల్ రిఫార్మ్స్ కూడా ఇంపార్టెంటే, మరి దానికోసం ఒక సపరేట్ బాడీని ఏర్పాటు చేద్దామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళే దీని నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్. యూపీఎస్సీ 2012 లో అడిగారు. ఓకే, ప్రిలిమ్స్ లో. రైట్. Coming on to the next question. Which of the following statements is not correct? Options చూడండి. Option A, in 1829 William Bentinck declared sati system as offense by law. is not correct అన్నాడు. మరి విలియం బెంటిక్ 1829 లో సతీని బ్యాన్ చేసిండు కదా. సో దాని అర్థము లా తీసుకొచ్చి బ్యాన్ చేసిండంటే దాని అఫెన్స్ అనే కదా. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ద గవర్నమెంట్ హ్యాస్ పాస్డ్ అన్ యాక్ట్ ఇన్ 1856 అండర్ విచ్ హిందూ విడోస్ కుడ్ రీమ్యారీ. విడో రీమ్యారేజ్ యాక్ట్ 1856 కరెక్టే కదా. ఎస్, ఇది స్టేట్మెంట్ కరెక్టే. స్వామి దయానంద సరస్వతి ఫౌండెడ్ ఆర్య సమాజ్ 1875. ఎస్, ఇది కరెక్టే. రాజారాం మోహన్ రాయ్ వాజ్ ద సపోర్టర్ ఆఫ్ సతీ సిస్టమ్. ఆయన దీనికి మెయిన్ వ్యతిరేకి ఆయననే కదా. ఆయన వల్లనే సతీ అనేది ప్రొహిబిట్ చేయబడింది. సో మరి ఇది తప్పు కాబట్టి మనకు ఒక తప్పు ఏది తప్పని అడిగేది కాబట్టి మన ఆన్సర్ ఏంటి? మన ఆన్సర్ ఇస్ డి అండి. సో ఇవన్నీ సోషో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ కి సంబంధించిన పార్ట్ 1 వీడియో. కొంచెము డీటెయిల్డ్ గా చెప్పాను స్టార్టింగ్ లో. తర్వాత మళ్ళీ అవే క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి కాబట్టి అంత డీటెయిల్ గా చెప్పాల్సిన అవసరం రాలేదు. ఇంకా పార్ట్ 2 లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి. ఐ హోప్ మీకు ఈ క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. If you have liked the class, please like the video, do share the video and also do comment if you have any doubts. And తెలుగులో చెప్పమని చాలా మంది అడుగుతున్నారండి. ఇండియన్ హిస్టరీ కంప్లీషన్ దశలో ఉందండి ఇప్పుడు మనకు. దీని తర్వాత ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ మాత్రమే మిగిలింది. ఇప్పుడు తెలుగులోకి వెళ్ళడం సాధ్యం కాదు. తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ మూవ్మెంట్ మొత్తము తెలుగులోనే చెప్తాము. ఒక ఇండియన్ హిస్టరీ వాటికి మాత్రము ఇంగ్లీష్లో చెప్పడం జరుగుతుంది. ఓకే.